प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांतिकरा। हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांतिकरा। हे प्रभु येसु, हे प्रभु येसु। शांति समाधानाधिपति, स्वांतमुलो प्रशांत निधि। शांति समाधानाधिपति, स्वांतमुलो प्रशांत निधि। शांति स्वरूप जीवन दीप, शांति स्वरूप जीवन दीप, शांति सुवार्त निधि। सिल्वधरा पापहरा शांतिकरा। हे प्रभु येसु, हे प्रभु येसु। తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలిచిన నిన్నే గదా। తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలిచిన నిన్నే గదా। విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా। సిల్వధరా పాపహరా శాంతికరా। हे प्रभु येसु, हे प्रभु येसु। मतमुలు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా। మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా। పతితులు దేవుని సుతులని నేర్పిన, పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే గదా। సిల్వధరా పాపహరా శాంతికరా। हे प्रभु येसु, हे प्रभु येसु। పలుకులలోని శాంతి కదా, తొలకరి వానగా కురిసే గదా। పలుకులలోని శాంతి కదా, తొలకరి వానగా కురిసే గదా। మలమల మాడిన మానవ హృదయం, మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా। సిల్వధరా పాపహరా శాంతికరా। हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांतिकरा। हे प्रभु येसु, हे प्रभु येसु। ప్రైజ్ ది లార్డ్। ఈరోజు మనము కొన్ని విషయాల్లో ఎంతో బలహీనంగా ఉన్నట్టు, మనకు వచ్చే సమస్యలను బట్టి కానీ, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి కానీ, మనకి రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి, ప్రతి మనిషికి సమస్యలు ఉంటానే ఉంటాయి కాబట్టి, ఆ సమస్యల్లో కూడా దేవుడు మనల్ని ఉపయోగించుకొని ఆయన శక్తిని, ఆయన అద్భుత కార్యాలను చేస్తాడు కాబట్టి, మన బలహీనతలు అని కాదు కానీ దేవుని శక్తిని చూడడానికి ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు। అలాంటి సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదివి దాని నుంచి ఉన్నటువంటి అర్థాన్ని ఏంటో తెలుసుకుందాము। దేవుడు మనల్ని శక్తికరంగా ఏ విధంగా వాడుకుంటాడు అన్న విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉందన్నమాట। ఒక చిన్న రొట్టె ఒక ఇంటిలోనికి దొర్లుకుంటూ వెళ్ళింది, దాంతో ఆ ఇల్లు కూలిపోయింది। న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం।
ఒక చిన్న రొట్టె ఒక ఇంటిని కూల్చివేయడం చాలా విచిత్రంగా ఉంది కదా! నిజమే. శత్రువు భయము చేత దాక్కున్న అతన్ని చూసి బలాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు పిలవడం నిజంగానే విచిత్రంగా ఉంది. న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనంలో ఈ విధంగా ఉందన్నమాట. మిద్యానీయులు మనందరికీ తెలిసిన గిద్యోను గురించి అండి ఈ వాక్యము. మిద్యానీయులను జయించలేక ఇశ్రాయేలీయులు భయముతో జీవిస్తుంటే, కొండలలో గుహలలో దాక్కుని బ్రతుకుంటే, అలాంటి వారిని ఓడించడానికి ఒక భయస్థుడు మరియు కేవలం 300 మందిని ఏర్పాటు చేసుకొని ఇసుకు రేణువుల వంటి మిద్యానీయులను జయించేలా చేశాడు దేవుడు. అవును, లోకంలో ఉన్నవారి బలము కంటే, ఆయుధముల కంటే, శక్తి కంటే మన దేవుడు గొప్పవాడు. మనం వెర్రివారిని దేవుడు జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి లోకంలో మనం వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నట్లు దేవుడు మన బలహీనుల్ని, అర్హత లేని వాళ్ళని, యోగ్యత లేని వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు ఆయన బలమైన కార్యాలు చూపించడానికి, అద్భుత కార్యాలు చేయడానికి. అలాగే మోషేని కూడా అలాగే ఎన్నుకున్నాడు. నత్తివాడైన మోషేను మాట్లాడడమే చేత కానీ మోషేను దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి, వాళ్ళని నడిపించడానికి దేవుడు ఆయన ఒక సాధనంగా దేవుడు మోషేని వాడుకున్నాడు. వీరి వలె ఈరోజు మనము ఏదైనా భయంతో తలదిల్లుతూ సమస్యలను జయించలేకపోతున్నామేమో. నిజంగా లోకాన్ని చూస్తే లోకంలో ఉన్నటువంటి సాతాను క్రియలకు మనం ఒక్కోసారి భయపడతా ఉంటాము. కానీ ఆవగింజంత విశ్వాసము పెద్ద కొండను కూడా పక్కలించినట్టు మనకు ఉన్న చిన్న విశ్వాసము. గిద్యోను బలహీనుడని ఆయన అనుకున్నాడు, కానీ ఒక పెద్ద ఇంటిని, ఒక ఇసుక రేణువుల వంటి మిద్యానీయులను పడగొట్టి వారి వలె మనం జయించలేని సమస్యను దేవునికి అప్పగించినట్లయితే దేవుని ద్వారా విజయం మనం సాధిస్తామన్నమాట. ఎక్కలేనంత ఎత్తైన కొండకి మనల్ని ఎక్కిస్తాడు. ఎక్కలేనటువంటి ప్రాకారాలను, దాటలేనటువంటి ప్రాకారాలను కూడా దాటిస్తాడు. సముద్రాలు, నదుల పైన కూడా నడిపిస్తాడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనలో ఉన్నటువంటి బలహీనతను మనకు పెద్దగానే కనిపిస్తుంది, కానీ అది దేవునికి చాలా చిన్నదిగా ఉంటుంది. దేవుడు అద్భుత కార్యాన్ని చేసి అటువంటి సమస్యల నుంచి విడుదల చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, అది ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము, అలాంటి సమస్యలే అయినా ప్రతి ఒక్క సమస్యను మనం దేవుని ఎదుట పెట్టినట్లయితే దేవుడు మన బలహీనతలో మనం చూసి దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడనమాట. కాబట్టి మనం పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతో దేవుని మనం అడుగుదాము. కాబట్టి ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన శక్తిని, ఆయన అద్భుత కార్యాలను చేసి మన దేవుని సన్నిధిలో సాక్షులుగా దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్.